హై టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు మీ సొంత మండలంలోనే మీరు అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ ఉద్యోగాలతోటి జాబ్ చేసుకోవడానికి ఒక సూపర్ నోటిఫికేషన్ రావడం జరిగింది అనమాట. ఇది వచ్చేసి మనకు శ్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ సంస్థ నుంచి మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పర్ మంత్ వచ్చేసి 33,000 సాలరీ వస్తుంది, అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ. బట్ ఏంటంటే మీకు కంపల్సరీ తెలుగు చదవడము, మాట్లాడము, రాయడం అయితే కంపల్సరీ అయితే వచ్చి ఉండాలన్నమాట. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. అదేవిధంగా మనకు ఈ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది కాబట్టి ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చా, అంటే ఆంధ్ర వాళ్ళు ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రం అప్లై చేయాలన్నా, ఏపీ వాళ్ళు అప్లై చేయొచ్చా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్క స్మాల్ క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది వీడియోస్ని చూస్తున్నారు, లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్ట్ అయిపోతే ప్రతి ఒక్కరికి లైక్ అయితే చేయండి. ఇటువంటి జర్నీ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వెళ్ళకనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలోకి ముందు స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడనే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, లైక్ ఎస్ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ కానీ, ఇలాంటి కోర్సులు మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్ అయితే మీకు అందిస్తూ ఉన్నాము విత్ 1 year వ్యాలిడిటీ తోటి. అక్కడ మీకు ఫ్రీడమ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఫ్రీడమ్ వీడియో చూడండి, కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్లో అంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చినటువంటి శ్రీనిధి క్రెడిట్ కార్పొరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్లో మనకు అసిస్టెంట్ మేనేజర్ ఫీల్డ్ ఆపరేషన్స్ అనమాట. ఓవరాల్ ఈ నోటిఫికేషన్ మనకు 123 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే May 9th, 2026 మనకు నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకు ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు May 9th నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది అనమాట. కేవలం మనం ఆన్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే కాదు. అండ్ అప్లై లాస్ట్ డేట్ మనకు May 29th, 2026 మనకు ఈ నెల 29వ తేదీ వరకు టైం అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు, ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు డెఫినెట్గా మీరు అప్లై చేసుకొని ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. ఇక నెక్స్ట్ మనకు శాలరీ విషయానికి చూసుకుంటే ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకు అసిస్టెంట్ మేనేజర్ కింద గ్రాస్ శాలరీ మనకు 21,600 అయితే మనకు బేసిక్ పే శాలరీ వస్తుంది. అండ్ ఫిక్స్డ్ ట్రావెల్ అలవెన్స్ అనమాట. మనకు పర్ మంత్ ఎంత ఇస్తారంటే 3,500 నుండి 4,000 వరకు ఇస్తారు. అండ్ అడిషనల్ అలవెన్స్లు కూడా ఉంటాయి. అండ్ మన నెక్స్ట్ మనకు వెహికల్ మెయింటెనెన్స్ అలవెన్స్ మనకు 700, డైలీ అలవెన్స్ వచ్చేసి మనకు 3,500 అనమాట అప్రాక్సిమేట్లీ మంత్లీ. ఈ విధంగా మనకి ఇవ్వడం జరుగుతుంది. బట్ అన్ని అలవెన్స్ కలుపుకుంటే కానీ మీకు 33,960 రూపీస్ మీకు పర్ మంత్ అయితే ఇస్తామని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఒకసారి ఇక్కడ మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనమాట. దీనికి వచ్చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. తర్వాత మనకు తెలుగు లోకల్ లాంగ్వేజ్ చదవడము, రాయడం, మాట్లాడడం వస్తుందా లేదా అని చెక్ చేసి మనకు జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కాబట్టి ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మనకి ఏ విధంగా ఉంటుందంటే, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్ నుంచి మనకు 25 క్వశ్చన్లు 25 మార్కులకు, రీజనింగ్ 25 క్వశ్చన్లు 25 మార్కులకు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 25 క్వశ్చన్లు 25 మార్కులకు, జనరల్ అవేర్నెస్ అండ్ ఇన్క్లూడింగ్ మనకు బ్యాంకింగ్ సంబంధించినవి 25 క్వశ్చన్లు 25 మార్కులకు. అండ్ ఎగ్జామ్ టైమింగ్ మనకు 9 నిమిషాలు అయితే వస్తాయి. 100 క్వశ్చన్లు వస్తాయి 100 మార్కులకు. అయితే ఎగ్జామ్ వచ్చేసి మనకు కేవలం ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే రాయాల్సి ఉంటుంది. కాబట్టి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి సిలబస్ మొత్తం కూడా ఇంగ్లీష్లో అయితే ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. ఇక అదేవిధంగా మనకు నెగిటివ్ మార్కింగ్, ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకున్న వాళ్ళకు నెగిటివ్ మార్కింగ్ అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, 25% అనమాట. అంటే మనకు 0.25, 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది అనమాట. కాబట్టి చూసుకొని అయితే అటెంప్ట్ అయితే చేసుకోండి. మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ మాత్రమే అటెంప్ట్ అయితే చేసుకోండి. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్ చూసుకుంటే ఇది మనకు తెలంగాణలోని మనకు ఓవరాల్గా 10 సెంటర్లు అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఆదిలాబాదు, హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మము, కొత్తగూడెము, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాదు, పెద్దపల్లి అండ్ వరంగల్ ఇక్కడ మెన్షన్ చేశారన్నమాట. ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు ఏ సెంటర్ దగ్గర అయితే కన్నా ఆ సెంటర్ అయితే మీరు ఆప్షన్స్ పెట్టుకోండి. నెక్స్ట్ హౌ టు అప్లై విషయానికి వస్తే కన్నా ఇక్కడ మనకు అప్లై చేసేటప్పుడు ఆన్లైన్ ద్వారా మాత్రమే చెప్పాను కదా. అప్లై చేసేటప్పుడు మనకి ఏమేమి కావాలంటే మనకు వచ్చేసి ఇక్కడ మనకు ఫోటోగ్రాఫ్, ఒక ఫోటో అయితే కావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మనకు సిగ్నేచర్ వచ్చేసి మీరు బ్లాక్ ఇంక్ పెన్ తోటి మాత్రమే మీరు సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనకు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అయితే మీరు వైట్ పేపర్ మీద థంబ్ వేసి దాన్ని మీరు బ్లూ కానీ బ్లాక్ ఇంక్తో కానీ ఏదో ఒక ఇంకుతో మీరు థంబ్ ఇంప్రెషన్ వేసి దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అదేవిధంగా మీకు హ్యాండ్ డిక్లరేషన్ అయితే ఉంటుంది. ఒక వైట్ పేపర్ మీద ఒక పారాగ్రాఫ్ ఉంటుంది అనమాట నోటిఫికేషన్లో. ఆ పారాగ్రాఫ్ని మీరు వైట్ పేపర్ మీద రాసి ఆ డిక్లరేషన్ మీరు సబ్మిట్ అయితే చేయాలి. ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే కన్నా ఓన్లీ తెలంగాణ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. మరి ఆంధ్ర వాళ్ళ పరిస్థితి ఏంది బ్రదర్ అంటే కదా, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. ఇది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ జాబ్ అనమాట ఇది. అండ్ దీనికి ఎవరైతే అప్లై చేసుకుంటారో తెలంగాణ స్టేట్ వాళ్ళు మీ సొంత మండలంలోనే మీరు అసిస్టెంట్ మేనేజర్ ఏవైతే ఉన్నాయో ఆ పోస్ట్ లెవెల్ తోటి మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్ కూడా మనకి ఏ విధంగా ఉంటుందంటే 20 days మనకు ట్రావెలింగ్ మన జాబ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. మీ డిస్టిక్లో ఉన్నటువంటి సరౌండింగ్ మొత్తం కూడా అంటే వాళ్ళు చెప్తారన్నమాట ఏ డిస్టిక్ అంటే ఏ మండలంలో మీరు జాబ్ చేయాలి మొత్తం కూడా.
ఇక ఆంధ్ర వాళ్ళకైతే అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్. ఒకవేళ ఏపీ వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక మీ డిస్టిక్ ఏంటని కింద కామెంట్ చేయండి. మీ డిస్టిక్ రిలేటెడ్ ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా కానీ, లేదంటే ఏపీ వాళ్ళకు సపరేట్గా ఏదైనా వేరే స్టేట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా కానీ మీకు ఏమైనా యూస్ఫుల్ ఉంటే నేను ఖచ్చితంగా మీకు వీడియో అయితే చేస్తాను. ఇక నెక్స్ట్ మనకు స్టేట్ వేకెన్సీ అనమాట. ఇక్కడ స్టేట్ వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ డిస్టిక్ వైజ్గా మనకు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆదిలాబాద్, భద్రాద్రి, జగిత్యాల, జనగాం అండ్ జయశంకర్, కామారెడ్డి ఇట్లా మనకు ప్రతి డిస్టిక్ వాళ్ళకైతే మనకు వేకెన్సీ అయితే రిజర్వ్ చేశారు అనమాట. ఓవర్లో మనకు 123 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇక్కడ యువర్ క్యాండిడేట్లు అయితే మనకు అంటే వేకెన్సీ అయితే రిజర్వ్ చేశారు కాబట్టి ప్రతి జిల్లాకి. ఒకవేళ మీ కేటగిరీలో ఇక్కడ వేకెన్సీ లేకపోతే మీరు ఏం చేస్తారంటే యువర్ క్యాండిడేట్లో ఉన్నటువంటి వేకెన్సీస్కి మీరు అప్లై అయితే చేసుకొని ప్రిపేర్ అవ్వడం బెటర్ అనమాట. ఇక నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకు ముందుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీరు బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఇక దీనికి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ దీనికి ఎలాంటి హైయర్ క్వాలిఫికేషన్ ఏది అవసరం లేదనమాట. అయితే మీరు బ్యాచిలర్ డిగ్రీ కూడా కానీ ఎవరైతే యువర్ వాళ్ళు వచ్చేసి ఓసీ వాళ్ళు వచ్చేసి 65% మీకు మార్కులు అయితే వచ్చి ఉండాలి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లోన. ఒకవేళ బీసీ క్యాండిడేట్ వాళ్ళు అయితే కన్నా 60%. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వరకు 55% మీకు మార్కులు అయితే వచ్చి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక అదేవిధంగా మీకు ఎంఎస్ ఆఫీస్ ఏదైతే ఉందో మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఇది మ్యాండేట్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కన్నా మనకు మినిమం ఏజ్ లిమిట్ మనకు 25 ఇయర్స్ అయితే ఉండాలి. మాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ అయితే ఉండాలి యువర్ ఈడబ్ల్యూఎస్లకు. ఇక ఓబీసీలకు 3 ఇయర్స్ వస్తుంది కాబట్టి 33 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్లకు 5 ఇయర్స్ అనమాట. 35 వరకు ఛాన్స్ అయితే ఉంటుంది అప్లై చేసుకోవడానికి. ఇక అదేవిధంగా మనకు ఇక్కడ స్పీకింగ్ తెలుగు అండ్ రీడింగ్, రైటింగ్ తెలుగు లోకల్ లాంగ్వేజ్ అయితే కంపల్సరీ వచ్చి ఉండాలని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా మీకు ఇంగ్లీష్ కూడా మనకు ఫ్లూయెంట్గా వచ్చినటువంటి వాళ్ళు కూడా అంటే వస్తే సరిపోతారు మెన్షన్ అప్లై చేసుకోవచ్చు. ఇంకోటి క్లియర్గా మెన్షన్ చేశారు చూసుకోండి. ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ నేటివ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఓన్లీ అని మెన్షన్ చేశారు కాబట్టి తెలంగాణ స్టేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. ఇంకోటి వచ్చేసి మనకు డిక్లేర్ ద నేటివ్ మండల్ ఇన్ ద అప్లికేషన్. మీరు మీ నేటివ్ ప్లేస్ అనేది అంటే మీ మండలం అనేది తెలంగాణ అని మీరు డిక్లేర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి మనకు మస్ట్ బి విల్లింగ్ టు టూర్ ఇన్ ఏరియా అలాటెడ్ ఫర్ మినిమం 20 days ఇన్ మంత్ అని మనం మెన్షన్ చేశాడు. మీరు మంత్లో మీరు 20 days వరకు మ్యాక్సిమం మినిమం అనమాట మీరు ట్రావెలింగ్లోనే మీరు చేయాల్సి ఉంటుంది. అంటే మొత్తం కూడా బైక్ మీద మీరు మీ జాబే మొత్తం ట్రావెల్ చేసి మీరు జాబ్ చేయాల్సి ఉంటుంది ఆ విధంగా. ఇంకోటి మీకు 2 వీలర్ వెహికల్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట. ఓన్ వెహికల్ అయితే ఉంటే బెటర్ అని వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు. చూసుకోండి ఒకసారి, ఉంటే కానీ మీరు అప్లై చేసుకోండి దీనికి. ఫైనల్గా వచ్చేసి మనకు సెలెక్టెడ్ అంటూ క్యాండిడేట్ వాళ్ళకు జాబ్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు ఏంటంటే కనుక మనకు వీడియో స్టార్టింగ్ చెప్పాను కదా మీ సొంత డిస్టిక్ మండలంలోని. ఇక్కడ చూసుకోండి పోస్టింగ్ వచ్చేసి ద ఎలిజిబుల్ క్యాండిడేట్ టు అప్లై ఫర్ వేకెంట్ పొజిషన్ ఇన్ దేర్ మనకు నేటివ్ డిస్టిక్ ఓన్లీ అయితే ఇచ్చాడనమాట. మీ ఓన్ డిస్టిక్ ఏదైతే ఉందో ఆ డిస్టిక్లో మాత్రం మీరు అప్లై చేసుకోవాలి. ఎనీ అప్లికేషన్ మేడ్ ఇన్ డిఫరెంట్ డిస్టిక్ విల్ నాట్ బి కన్సిడర్డ్. మీరు వేరే డిస్టిక్లో అప్లై చేసుకుంటారంటే వాళ్ళు యాక్సెప్ట్ అయితే చేయరు. ఒకవేళ మీ కేటగిరీలో వేకెన్సీ లేకపోయినా కూడా యువర్ క్యాండిడేట్లో ఉన్నాయి కదా వేకెన్సీ అనేది ఆ వేకెన్సీ కన్నా అప్లై చేసుకోవాలి మీ డిస్టిక్లో. అదేవిధంగా మీరు నేటివ్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ అయితే చేయాలన్నమాట అప్లై చేసేటప్పుడు. అది ఎంఆర్ఓ వాళ్ళు ఎవరైతే ఇష్యూ చేసినటువంటి సర్టిఫికేట్ మాత్రమే మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు అనమాట ఇక్కడ. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ వచ్చేసిందంటే ఈ జాబ్స్ మనకు పర్మనెంటా లేకుంటే టెంపరీ అంటే కనుక ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తూ ఉన్నారు అనమాట. ఇది వచ్చేసి మనకు కాంట్రాక్ట్ బేసిక్ అనమాట. మీకు సర్వీస్ వచ్చేసి మనకు 5 years అయితే ఉంటుంది. ఎవరైతే జాబ్ సెలెక్ట్ అవుతారో ప్రొబేషన్ పీరియడ్ అన్ని కలుపుకుంటే కనుక ప్రొబేషన్ పీరియడ్ 1 year అయితే ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు 5 years తర్వాత మనం రిటైర్మెంట్ అవ్వాలా జాబ్ చేయాలి కంటిన్యూ అంటే కనుక అది చెప్పలేము. అది గవర్నమెంట్ మీ నుంచి మీ హెల్ప్ కావాలి మీ రిక్వైర్మెంట్ ఉంది అంటే కనుక వాళ్ళు మిమ్మల్ని కంటిన్యూ చేస్తారు. లేదు వద్దు అనుకుంటే కానీ మిమ్మల్ని తీసేస్తారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇవి కాంట్రాక్ట్ బేసిక్ కాబట్టి చెప్పడానికి ఉండదు. ఇంట్రెస్ట్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు. ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ ఫీజు విషయానికి వస్తే కన్నా ఇది నాన్ రిఫండబుల్ పేమెంట్. అంటే మీరు వన్స్ పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు రీఫండ్ అయితే ఇయ్యారు అనమాట. చూసుకోండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్ వాళ్ళకు 770 రూపీస్ అయితే ఉందన్నమాట. అదర్ కేటగిరీస్ వాళ్ళకి వచ్చేసి 885 రూపీస్ అయితే మీరు పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. బట్ ఒకటి మీరు జాబ్ కావాలి నేను జాబ్ చేయగలను ఇవి కాంట్రాక్ట్ ఉద్యోగాలైనా కూడా అనుకున్న వాళ్ళు మాత్రమే పేమెంట్ చేసుకోండి. అప్లై చేసేటప్పుడు మాత్రం 1కి 2 సార్లు చూసి అప్లై చేసుకొని వన్స్ అప్లై చేశారంటే కనుక ఎగ్జామ్ మీద మీరు బాగా ఫోకస్ అయితే చేయండి. ఎందుకంటే మీకు సింగిల్ ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేస్తున్నారు. ఈ సింగిల్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు మీ తెలుగు లోకల్ లాంగ్వేజ్ వస్తుందా లేదా చెక్ చేస్తారు అంతే. ఎగ్జామ్లో వచ్చిన మార్కులు బేస్ చేసుకొని మీకైతే జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఫైనల్గా వచ్చేసింది బ్రదర్ శ్రీనిధి క్రెడిట్ కార్పొరేషన్ ఆఫ్ ఫెడరేషన్ లిమిటెడ్ నుంచి మనకు అసిస్టెంట్ మేనేజర్ ఫీల్డ్ ఆపరేషన్స్ అనమాట. వీటికి రిలేటెడ్ మనకు నోటిఫికేషన్ వచ్చింది. మీకు పూర్తి డీటెయిల్ చెప్పాను అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా డౌట్ కింద కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.